నీవు కొని తెచ్చుకోవాలి. క్రిస్మస్కి డ్రెస్సెస్ కొని తెచ్చుకుంటాం, డెకరేషన్స్ కొని తెచ్చుకుంటాం, పిండి వంటలు కొని తెచ్చుకుంటాం, రకరకాల వాటిని మనకి ఏది ఇష్టమో దాన్ని మనం కొని తెచ్చుకుంటాం, స్థాపించుకుంటాం. కానీ దేవుడు ఏ నీతిని నేర్పించాడు, యేసుకు దేవుడు నీతి మార్గంలో ఎలా నేర్పించాడు, ఈ క్రిస్మస్ ద్వారా నీవు నేను ఆ నీతిమంతుడైన యేసుక్రీస్తు జన్మదినాన్ని జరుపుకుంటున్న నీవు క్రిస్మస్ ఎస్టాబ్లిష్ ద మోరల్ వాల్యూస్. క్రైస్తవులుగా క్రిస్మస్ను ఆరాధిస్తున్న మన జీవితంలో పరిశుద్ధతను స్థాపించేదిగా, పరిశుద్ధతను ఈ క్రిస్మస్ పెంపొందించేదిగా, పరిశుద్ధతను అభివృద్ధి చేసేదిగా ఉండాలి. ఈ క్రిస్మస్ నీతిని భక్తిని అభివృద్ధి చేసేదిగా ఉండాలి. మూడవది మనం చూస్తూ ఉన్నాం, We wish you a Merry Christmas, Merry Christmas, Merry Christmas, baby. Merry, Merry Christmas. Merry Christmas. Happy, Happy Christmas. Merry, Merry Christmas. ఒకసారిగా చెప్పండి తండ్రి, ఇంకోసారి గట్టి చెప్పండి. Merry, Merry Christmas. Happy, Happy Christmas. Happy Christmas. Merry, Merry Christmas. క్రీస్తు నేడు పుట్టెను. Hallelujah. క్రీస్తు నేడే పుట్టెను. Hallelujah. మీ అందరికీ క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మనందరినీ దీవించును గాక. లైట్లు ఫ్యాన్లు వేసేయండి, ఆ ప్రభుత్వం ఆపి జపిస్తూ ఉన్నారు. ఈరోజు కార్పొరేటర్ గారిని బట్టి కూడా మేము దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. సరిచంద్ర గారు కార్పొరేటర్ గారిని ప్రభు దీవించున్నాం. రైట్. దీంతో పాటు కోర్ కౌన్సిల్ చైర్మన్ బాల సుధాకర్ గారు, రైట్, మిగిలిన వారికి మళ్ళీ 24 కాల సమయంలో ఈ టీవీ ద్వారా
ఈ సందేశాన్ని వింటున్న ప్రజలందరికీ రక్షణ సైన్యం నెల్లూరు మండలం సెంట్రల్ తరపున 2023 సంవత్సరపు క్రిస్మస్ శుభాలు తెలియచేస్తూ ఉన్నాం. 2023 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో మానవుడిగా జన్మించిన ప్రశస్తమైనటువంటి ఆయన జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు ఈ నెల్లూరు దర్గామెట్ట ప్రాంతంలో ఉన్న రక్షణ సైన్యం ప్రార్థనా మందిరంలో సంఘ విశ్వాసులతో, సంఘ పెద్దలతో, భక్తులతో ఘనంగా ఈ యొక్క క్రిస్మస్ కార్యక్రమాన్ని జరిపించుకుంటున్నాం. మరి యేసుక్రీస్తు యొక్క జన్మదినము ఈ లోకంలో ఒక ప్రశస్తమైనది. యేసుక్రీస్తు యొక్క జన్మము ఈ లోకానికి ఒక ఆశీర్వాదకరమైనదిగా, ఆలోచనకరమైనదిగా జన్మదినంగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన ఈ లోకంలో భారముతో, వేదనతో కృంగిపోతున్న ప్రజలందరి యొక్క భారాన్ని మోయటానికి, ప్రజల యొక్క భారాన్ని తీసివేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అందుకే ఆయన ఏమన్నాడంటే, ప్రయాసపడి భారము మోయిస్తున్న వారులారా నా యొద్దకు రండని యేసుక్రీస్తు తెలియచేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఉన్న భారాన్ని, వ్యాధులను, బాధలను తీసివేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చిన క్రీస్తుగా మనం చూడగలం. ఆయన ఆలోచనకర్తగా ఈ లోకంలో ప్రతి ఒక్కరి హృదయాల్లో ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్కరికి ఆలోచనను అనుగ్రహిస్తూ మనిషిని జీవితంలో నెమ్మదినిచ్చే దేవుడుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఆయనను సమాధానకర్తగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ఈ లోకంలో ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క దేశానికి, ప్రతి ఒక్క ప్రాంతానికి ఆయన సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి శాంతి, సమాధానమును, ఆయన ఈ లోకంలో భారముతో కృంగిపోతున్న వారికి ఆయన బలాన్ని అనుగ్రహించి శక్తినిచ్చే దేవుడుగా ఈ లోకంలో జన్మించున్నాడు. అట్టి యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని సంఘముతో మీరు ఈ రోజున ఘనంగా జరుపుకుంటున్నాం. అట్టి సమాధానము, అట్టి శాంతి, అట్టి ఆశీర్వాదము ఈ నెల్లూరు పట్టణ ప్రజలకు, క్రైస్తవ సోదరులకు, క్రైస్తవేతర సోదరులకు కలుగునుగాక. ఆమేన్. మరొకసారి మీ అందరికీ 2023 సంవత్సరపు క్రిస్మస్ శుభాలు తెలియచేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. మనకు క్రిస్మస్ 25 అయితే ఈరోజు ప్రీ క్రిస్మస్ వేడుకలు సాల్వేషన్ ఆర్మీ చర్చ్ నందు జరుపుకుంటూ చాలా సంతోషకరము. దేవుడు ఏం చెప్పాడంటే, గుడ్డివాడికి సహాయం చేయమన్నాడు, గుడ్డివారికి సహాయం చేయమన్నారు. ప్రతి ఒక్కరికి ఈ లోకానికి వెలుగుని తెచ్చిన యేసు ప్రభు నిజంగా గొప్పవాడు. ఈరోజు ఆనందోత్సవాలతో మనం సాల్వేషన్ ఆర్మీ ఈ సెంట్రల్ కోర్ నందు డీసీ గారు, డిఎస్సీ గారు, సెంట్రల్ కోర్ ఆఫీసర్ గారు, సంఘ పెద్దలు అందరూ కలిసి మేమంతా ఈరోజు కార్యక్రమంలో పాల్గొని ఈ చర్చి ఆనందాన్ని నిజంగా వెలుగునిచ్చినాడు యేసు ప్రభు. గొప్ప విషయం. ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ జీసస్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.